పన్నీర్ కేంద్రాలపై మెరుపు దాడులు చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ఏకకాలంలో 45 ఫుడ్ అవుట్లెట్లు, 8 తయారీ యూనిట్లలో తనిఖీలు చేశారు. 825 కిలోల అనుమానాస్పద పన్నీర్ను స్వాధీనం చేసుకున్నారు. చీజ్ అనెలాగన్ను పన్నీర్ పేరుతో విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. సరైన వివరాలు లేకుండానే పన్నీర్ అమ్ముతున్నట్లు గుర్తించి సీజ్ చేశారు. స్టార్చ్, అధిక నీరు, నాన్ మిల్క్ ఫ్యాట్స్ కలిపి కల్తీ పన్నీరు తయారు చేస్తున్నారు. సింథటిక్ పాలు, పామ్ ఆయిల్ కెమికల్స్తో హైదరాబాద్తో సహా ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కల్తీ పన్నీర్ తయారు చేస్తున్నారు. రసాయనాలు, నాణ్యత లేని పదార్థాలతో ఈ పన్నీరును తయారు చేసి నగరంలోని ప్రముఖ హోటళ్లు, డైరీ ఫామ్లు, మార్కెట్లకు సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే ఇలాంటి కల్తీ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్ఫాస్ట్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. పన్నీర్ కొనే ముందు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ లో ఇది కంపల్సరీ ఉంది. వాళ్ళు ఈ ప్రొడక్ట్ పైన ఈ అన్ని మొత్తం ఇంగ్రీడియంట్స్, మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్, ఎక్స్పైరీ డీటెయిల్స్, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు, అడ్రస్ వగైరా ప్రాపర్ గా మెన్షన్ చేయాలి. కొంతమంది ఏం చేస్తున్నారు, ఇలాగా చిన్న స్టిక్కర్ పెట్టి దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ డీటెయిల్స్ లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు చేశారు, ఇప్పుడే చేశారు, వాళ్ళ అడ్రస్ వగైరా ఏం డీటెయిల్స్ లేదు. సో అదే కూడా కొంచెం మిస్బ్రాండింగ్ జరుగుతుంది.